హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మసాలా వంకాయ కర్రీ రెసిపీ చూపెడుతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము నాన్ వెజ్ తిననప్పుడు ఇలా మసాలా వంకాయ కర్రీ చేసి పెట్టారనుకో ఇంట్లో మీకు అందరూ ఫిదా అయిపోతారండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయ్యాక ఒక పిరికడన్ని కాజును సిమ్ములో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని అవి కూడా మాడకుండా సిమ్లోనే పెట్టి పల్లీలను మాడకుండా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లారబెట్టాలండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని జార్లో ఒక 1/2 చెక్క కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి, ఎండి కొబ్బరి. ఇందులో మనము పొట్టు తీసిన పల్లీలు, నువ్వులు, కాజు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇందులో 1/2 ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ ముక్కలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 4-5 టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని టమాటా ముక్కలు ఆనియన్ పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత అదే జార్లో ఈ టమాటా ఆనియన్ ముక్కలను వేసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇందులో 4 పావుల ఆయిల్ వేసుకోవాలి. మసాలా వంకాయ కదా, ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో కట్ చేసుకోవాలి. నేను చూపెట్టిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న వంకాయలను మాత్రమే తీసుకోవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మసాలా వంకాయకి ఈ వంకాయలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కొంచెము తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వంకాయలను ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అందులో 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. నా దగ్గర బగారాకులు ఇవ్వండి, 2 బగారాకులు కూడా కంపల్సరీ వేసుకోండి. ఇందులో కొంచెము కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో మాత్రమే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందే పట్టి పెట్టిన టమాటా ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు మూత తీస్తే కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడగంటకుండా చూసుకోవాలి. అడగంటుకుంటే బాగోదు. ఇలా కలుపుకున్న తర్వాత ముందే మనము పేస్ట్ లాగా చేసాం కదా, కాజు, బాదము, కొబ్బరి, నువ్వుల పేస్ట్, దాన్ని కూడా ఇందులో వేసుకొని 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఇందులో నేను మూత పెట్టుకోవాలండి. పెట్టుకొని 4-5 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారము, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, తర్వాత కూడా టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ముందే నానబెట్టిన చింతపండు అండి, ఇది నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. ఈ చింతపండు పులుసును కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఎక్కువ చింతపండు పులుసు వేస్తే పుల్లగా ఉంటుంది, అందుకని చిన్న నిమ్మకాయ సైజు మాత్రమే తీసుకున్నాను. నేను 1/2 కేజీ వంకాయలకు మనము గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకొని మొత్తము ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడ్డ తర్వాత ఇందులో ఇప్పుడు వంకాయలను వేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పైనుంచి కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి మీ ఇంట్లో ఇలా నేను చెప్పిన స్టైల్లో చేసి పెట్టండి. ఆహా ఏం రుచి అని మిమ్ములను పొగడతలతో ముంచేస్తారండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ మసాలా వంకాయ కర్రీ కామెంట్ చేయండి. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మసాలా వంకాయ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.